మంగ్లీ వరుసగా కాంట్రవర్సీలో చిక్కుకుంటూ వస్తుంది. 2021 బోనాల సందడిలో మంగ్లీ పాడిన 'చెట్టు కింద కూసున్నవమ్మ' ఈ పాట తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది. అమ్మవారిని తిట్టిందా అంటూ కొందరు కేసు వరకు వెళ్లారు. కానీ మంగ్లీ దిమ్మ తిరిగి కౌంటర్ ఇచ్చింది. ఇది 25 ఏళ్ల నాటి జానపదం బాస్. నిందాస్తుతి అంటే దేవతను తిట్టి పూజించడమే. మోతవారి పదం అర్థం మారిపోవడంతో తప్పు జరిగిందని ఒప్పుకొని వెంటనే లిరిక్స్ మార్చేసి పాటను మళ్లీ వదిలింది. అయితే నెటిజన్లు ఊరుకోలేదు. కులం, జాతి పేరుతో కామెంట్లు చేశారు. దానికి మంగ్లీ 10 ఏళ్లు చెమటోడ్చి పైకొచ్చా, ఇలాంటివి నన్ను ఆపలేవు అంటూ ఫైర్ అయింది. తర్వాత మంగ్లీ బర్త్డే పార్టీకి పోలీసులు సర్ప్రైజ్ విజిట్. 2025 జూన్ 11న మంగ్లీ బర్త్డే గ్రాండ్గా చేసుకుందో లేదో అర్ధరాత్రి ఎక్సైజ్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పర్మిషన్ లేని విదేశీ లిక్కర్, ఫుల్ సౌండ్తో డీజే అని కంప్లైంట్ వచ్చింది. అక్కడితో ఆగలేదు. 8 మంది గెస్ట్లకు డ్రగ్స్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. అందరి చూపు మంగ్లీ వైపు మళ్లింది. కానీ ట్విస్ట్ ఏంటంటే మంగ్లీ టెస్ట్ మాత్రం క్లీన్గా వచ్చింది. తను ఏం ముట్టుకోలేని పోలీసులే క్లారిటీ ఇచ్చారు. దీంతో హాట్ టాపిక్గా మారింది. నెక్స్ట్ 'సర్కే చునార్' అనే పాటతో మరో తలనొప్పి. 'కేడి ది డెవిల్' మూవీలో మంగ్లీ పాడిన హిందీ ఐటెం సాంగ్ 'సర్కే చునార్' రిలీజ్ అవ్వగానే సోషల్ మీడియా మంటలు రేగాయి. లిరిక్స్ చాలా వల్గర్గా అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. దెబ్బకు దిగొచ్చిన మంగ్లీ వెంటనే సారీ చెప్పేసింది. మేము అలా ఉద్దేశించలేదు, తప్పుగా అర్థమైంది అని చెప్పి ఆ పాటను అన్ని చోట్ల నుంచి తీసేసి లిరిక్స్ మార్చి మళ్లీ రిలీజ్ చేస్తామని మాట ఇచ్చింది. ఇప్పుడేమో మరో కోణం బయటపడింది. 10 కోట్ల మోసం వర్సెస్ 10 లక్షల బ్లాక్మెయిల్ అంటూ ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. ఏప్రిల్ 2026 టాలీవుడ్లో బాంబు పేలింది. లాయర్ సుబ్బారావు వచ్చి మంగ్లీ 10 కోట్ల మోసం చేసింది అని ఫిర్యాదు చేశాడు. ఒక మైక్రో ఫైనాన్స్ పేరుతో 100 మందిని బురిడి కొట్టిందన్నది అతని ఆరోపణ. కట్ చేస్తే మరుసటి రోజే సీన్ రివర్స్. మంగ్లీ కన్నీళ్లతో మీడియా ముందుకు వచ్చి అదంతా అబద్ధం. అసలు మార్చి 22న సుబ్బారావు నా దగ్గరికి వచ్చి 10 లక్షలు ఇవ్వు, లేదంటే యూట్యూబ్లో నీ పరువు తీస్తా అని బెదిరించాడు అని బాంబు పేల్చింది. వెంటనే పంజాగుట్ట పీఎస్కు వెళ్లి కేసు పెట్టింది. ఇప్పుడు పోలీసులు ఇద్దరి మీద కేసులు పెట్టి విచారిస్తున్నారు. ఎవరిది నిజమో తేలాల్సి ఉంది ఇప్పుడు. మరి మంగ్లీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.